యేసుక్రీస్తు రాసిన ఈ ప్రేమ లేఖ ప్రతి ఒక్కరూ ప్రేమిస్తారు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? నాది మోడు బారిన జీవితం, కరువుతో నిండిపోయిన జీవితం, గూడు చెదిరిపోయిన జీవితం, తోడు లేని జీవితం, ఆర్థికంగా చితికిపోయిన జీవితం. అయినా ఈరోజు నేను ఒక ప్రార్థన చేయాలనుకుంటున్నాను. ఏమిటి? యెహోవా నీవే నా దేవుడవు. రండి ప్రార్థన చేద్దాం. రూతు అదే చెప్పింది, యెహోవా నీవేనా దేవుడవో, నీవే నా దేవుడవు. ఈరోజు మన మధ్య ఎవరైనా ఉన్నారా? కష్టంలో వచ్చిన వాళ్ళు, కడుపు కాలుతూ వచ్చిన వాళ్ళు, ఆర్థిక సమస్యల్లో అల్లాడిపోతున్న వాళ్ళు, మానసికంగా కృంగిపోయిన వాళ్ళు, నిరుద్యోగంతో తల్లడిల్లిపోతున్న వాళ్ళు మధ్య ఉంటే ప్రార్థన చేద్దాం. ప్రభువా నీవే నా దేవుడు, నాయన నిన్నే నేను ఆధారం చేసుకున్నానయ్యా. నిన్ను కాదని నేను ఎక్కడికి వెళ్ళలేనయ్యా. నాలో లోపం పెట్టుకొని, నాలో పాపం పెట్టుకొని ఎక్కడికెక్కడికో వెళ్ళే ప్రయత్నం చేస్తే నా సమస్యలు తీరుతాయా ఏమిటి? ముందు నా పాపాన్ని ఒప్పుకుంటున్నాను, పశ్చాత్తాపడుతున్నాను, ప్రశాంతతను కోరుతున్నాను. రూతు వలె ఒక గురి గమ్యానికి చేరాలనుకుంటున్నాను అయ్యా. ఒక నీడకు చేరాలనుకుంటున్నాను, ఒక తోడును కోరుకుంటున్నాను. నన్ను కనికరించు నాయన, నన్ను దర్శించాయా. మేము ఈ గృహాల్లోనే ప్రార్థనలు ఏకీవించండి. అందరం కలిసి ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడు అయిన ప్రేమ కలిగిన తండ్రి, ఒకవైపు న్యాయాధిపతుల గ్రంథము, పాపం చేయటం వారికి అలవాటు అయిపోయింది. ఫలితంగా వారు శిక్షను పొందుకున్నారు. ఆ శిక్షను భరించలేక పశ్చాత్తాపడ్డారు. పశ్చాత్తాపడిన వారిని ప్రభువా నువ్వు కనికరించి ప్రశాంతతను ప్రసాదించావు. ఈరోజు మాలో ఎవరైతే నాయనా తాము చేసినటువంటి తప్పుల వల్ల, చేసినటువంటి పాపముల వల్ల, తీసుకున్నటువంటి తప్పుడు నిర్ణయాల వల్ల మూల్యము చెల్లిస్తూ అన్ని విధాలా ఖాళీ అయిపోయి, ఆర్థికంగా చితికిపోయి, కుటుంబము కూలిపోయి, ఆరోగ్యము పాడైపోయి, అందరికీ దూరం అయిపోయి, ఏకాకిగా మిగిలిపోయి, అనాథగా నాయన ఈరోజు నీ సన్నిధికి వచ్చి ప్రార్థన చేస్తున్న ప్రతి ఒక్కరి ప్రార్థన ఆలకించు నాయన. పశ్చాత్తాపడుతున్నారయ్యా, క్షమాపణ కోరుతున్నారయ్యా, మన్నించు నాయనా అని వేడుకుంటున్నారయ్యా. ఆనాడు అంత దుర్మార్గులని ఇశ్రాయేలు ప్రజలు చేసిన పాపాన్ని నువ్వు క్షమించావు కదయ్యా. మంచి నెమ్మదితో కూడిన ప్రశాంతతను అనుగ్రహించావు కదయ్యా. అనుగ్రహించాయ్యా. ప్రశాంతమైన జీవితం దయచేయ్యా. నెమ్మది కలిగిన దినాలు దయచేయ్యా. నీ మీదే ఆధారపడే బ్రతుకును